Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist from Andro 9 Hospitals, Begumpet, Hyderabad. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ శీఘ్రస్ఖలనం. ఈ శీఘ్రస్ఖలనం అనేది చాలా కామనెస్ట్ ప్రాబ్లం. ప్రతి ఆండ్రాలజిస్ట్ దగ్గర వచ్చే 40-50 పేషెంట్స్లో 20 మందిలో ఉండే కామనెస్ట్ ప్రాబ్లం ఇది. ఈ శీఘ్రస్ఖలనం అనేది అసలు మీకు ఉందా లేదా తెలుసుకోవడానికి బేసిక్గా 2 థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీకు సెక్స్ చేస్తుంటే 3 నిమిషాల్లో లోపట్లనే స్ఖలనం జరిగిపోతే అది శీఘ్రస్ఖలనం. రెండోది టైమింగ్ కాకుండా స్ట్రోక్స్ వైజ్ ఆలోచిస్తే మనం సెక్స్ చేస్తున్నప్పుడు ఒక్కసారి అంగం యోనిలోకి పోతుంటే అలా 20 సార్ల కంటే తక్కువ సార్లు అయితే అప్పుడు కూడా దాన్ని శీఘ్రస్ఖలనం అంటాం. సో ఈ శీఘ్రస్ఖలనం ఏ ఏజ్లో కామన్? జనరలీ ఇది ఏజ్తో సంబంధం ఉండదు. యంగ్స్టర్స్లో చాలా హై రేంజ్లో ఉంటుంది. దీనికి ప్రధానంగా 2-3 కారణాలు ఉంటాయి. ఒకటి ఎగ్జైట్మెంట్ ఫ్యాక్టర్, మొదటిసారిగా అపోజిట్ పార్ట్నర్ని నోటుగా చూడడం వల్ల కానీ, నగ్నంగా చూడడం వల్ల కానీ. రెండోది ఆ భయం వల్ల, అంటే ఆ స్ట్రెస్ ఫ్యాక్టర్, అంటే సెక్స్ అనేది చాలా మందికి ఒక స్ట్రెస్ ఫ్యాక్టర్లా ఉంటుంది కాబట్టి సెకండ్ ఆ ప్రాబ్లంతో కూడా ఉంటుంది. లేకపోతే థర్డ్ ఎనీ ఇన్ఫెక్షన్, ప్రాస్టాటిక్ ఇన్ఫెక్షన్స్ కానీ, సెమినల్ వెసికల్ ఇన్ఫెక్షన్స్లో కానీ శీఘ్రస్ఖలనం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే ఏజ్ తర్వాత, అంటే ఇప్పుడు ఒక 40-50 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత శీఘ్రస్ఖలనం సడన్గా జరుగుతుందంటే దానికి ఎక్కువ శాతం కారణము ఒకటి అంగస్తమన సమస్యతోని కూడా శీఘ్రస్ఖలనం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. లేకపోతే ఎటువంటి యూరినరీ ప్రాబ్లమ్స్తో కూడా ఈ సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో శీఘ్రస్ఖలనం అనేది దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా ట్రీట్ చేయవచ్చు. ఒక 2 to 3 months మెడికేషన్స్ తీసుకుంటే ఇంప్రూవ్మెంట్ ఉండొచ్చు. కానీ ట్రీట్మెంట్ ఇచ్చే ముందు మేము వాళ్ళని యాక్సెస్ చేస్తాం. అసలు ఎక్కడ సమస్య ఉంది, అంటే అంగం దగ్గర సెన్సిటివిటీ ఉందా లేకపోతే బ్రెయిన్లో నుంచి ఈ సెన్సిటివిటీ ఉందా తెలుసుకోవాలి. సో ఫస్ట్ 1 month వీళ్ళకి బ్రెయిన్ దగ్గర సెన్సిటివిటీని తగ్గించడానికి మందులు ఇస్తాం. దీన్ని SSRIs అంటాం. ఒకసారి SSRIs స్టార్ట్ చేస్తే చాలామంది ఈజీగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. లేదు ఆ ట్యాబ్లెట్స్ తీసుకున్నా కూడా ఇంప్రూవ్మెంట్ లేదు అంటే అంగం దగ్గర సెన్సిటివిటీ ఎక్కువ ఉందని దాన్ని ఫైనలైజ్ చేసుకోవచ్చు. అప్పుడు అంగం దగ్గర కొన్ని స్ప్రేస్ కానీ లేకపోతే జెల్స్ కానీ ఉంటాయి. ఇవేం చేస్తాయంటే అంగంని మొద్దుబారిపోయేటట్టు చేస్తుంది, అంటే అనస్థెటైజ్ చేస్తుంది. దానివల్ల మీకు లోకల్ సెన్సిటివిటీ ఇష్యూ కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో 1 month బ్రెయిన్ని చూస్తాం, 1 month అంగం దగ్గర చూస్తాం. సో దాన్ని బట్టి మనం ఎగ్జాక్ట్లీ ఏం ప్రాబ్లం ఉందో దానికి ఒక కంక్లూషన్కి వస్తే ఆటోమేటిక్గా దాన్ని ట్రీట్మెంట్ చేస్తాం. ఆ ట్రీట్మెంట్ చేస్తే పర్మనెంట్గా ఈ ప్రాబ్లమ్ సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కొందరిలో సివియర్ కేసు ఉంటుంది, అంటే ఎన్ని మందులు వాడినా ఎన్ని జెల్స్ వాడినా పనిచేయదు. అలాంటి వాళ్ళకి మనము డార్సల్ నర్వ్ అబ్లేషన్ సర్జరీ అని ఉంటుంది. ఆ సర్జరీ చేస్తే కూడా మంచి బెనిఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.